హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇప్పుడొక మంచి రెసిపీతోటైతే మీ ముందుకొచ్చేసాను. అదేంటనేది ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ అయితే నేను రైస్‌ని ఉడికించేసుకున్నాను. ఇంకా కొంచెం అయితే ఇట్లా పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవెందుకనేది ఇప్పుడు చూసేయండి. పల్లీలు ఇలా సెపరేట్‌గా అయితే ఫ్రై చేసేసుకున్నాను. వీటిని తీసేసుకొని నేను ఈ రైస్‌లోనైతే కలిపేసేసుకుంటున్నాను. ముందుగా ఉడికించుకున్న రైస్‌లోకైతే నేనిలా పల్లీలైతే వేసేసుకున్నాను. పల్లీలు ఇలా సెపరేట్‌గా చేయడం వల్ల ఈ క్రంచీగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ రైస్‌లోకైతే నేను పల్లీలైతే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను సెపరేట్‌గా ఎండుమిర్చి కూడా ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా నేను కొంచెం కలరొచ్చేంత వరకైతే ఫ్రై చేసుకున్నాను. నాకైతే ఇలా సరిపోతుంది. వీటిని కూడా నేనిప్పుడు పల్లీలతో పాటు ఎండుమిర్చి కూడా ఈ రైస్‌లోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఈ పల్లీలు అండ్ ఎండుమిర్చి సెపరేట్‌గా చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొస్తుంది. చాలా బావుంటుంది. ఇంకా చిన్న పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే తింటారు. పల్లీలు, ఎండుమిర్చి కూడా రైస్‌లో యాడ్ చేసుకున్నాను కదా! ఇప్పుడైతే నేను నాకింకా క్రంచీగా కావాలనేసి నేనైతే మంచిగా అయితే పోప్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా మనకి ఎంత కావాలో అంత ఫ్రై అయితే చేసేసుకోవాలి. నేనైతే ఎక్కువ జీలకర్రేసేసుకుంటున్నాను. ఇలా పోప్స్ కూడా నాకైతే రెడీ అయిపోయింది. పోప్స్ కూడా నాకైతే రెడీ అయిపోయింది. నాకెలాంటి కలర్ కావాలో అదైతే వచ్చేసింది. ఇంక నేను దీంట్లోకైతే కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు నూనెలో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. సీజన్‌లో దొరికే ఏ ఫ్రూట్‌ని కూడా నేనైతే అసలు మిస్ కాను, వదలను కూడా. ఇంక నేనైతే ముందుగా మామిడికాయనైతే తీసుకున్నాను. పైన తొక్కైతే తీసేసాను. దీన్నైతే నేను మంచిగా తురుముకున్నాను. చాలా ఈజీగా మనకి మిక్సీలో ఏయకుండా హ్యాండిల్ తోటే మనకి కావాల్సినన్నట్టుగా దీన్ని తురుముగా చేసుకోవచ్చు. ఈ హ్యాండిల్ తోటి చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వదు. మిక్సీలో ఏయడం వల్ల అది రసమైతే అయిపోతుంది. ఇప్పుడు మనం రసంతో పాటు పిప్పు కూడా వేసేసుకోవచ్చు. ఈ సీజన్‌లో దొరికే మామిడికాయతోటైతే నేను మామిడికాయ పులిహోర అయితే రెడీ చేసేస్తున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా నేనైతే ఈ మామిడికాయ తురుము కూడా ఇలా నూనెలో అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోతున్నాయి నాకైతే. నాకు కొంచెం 2, 3 సెకండ్స్ అయితే టైం ఉంది. ఇంకా నేనైతే సాల్ట్‌ని కొంచెం రైస్‌లోకైతే యాడ్ చేసుకున్నాను. ఈ రైస్‌లోకి కొంచెం సెపరేట్‌గా ఉప్పైతే కలిపేసేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి నేను చిన్నగా గుంటైతే చేసేసాను. ఇంక నాకైతే నూనెలో ఈ పోప్స్‌తో పాటు మామిడికాయ తురుము కూడా ఫ్రై అయితే అయిపోతుంది. ఇలా మామిడికాయ పులిహోర అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. మన ఇంట్లో చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, మనమైనా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ సీజన్‌లో దొరికే ఏ ఫ్రూట్‌ని కూడా అసలు మిస్ కావద్దు. ఇంకా ఈ ఫ్రైలో కొంచెమైతే పసుపు వేసుకోవాలి. ఇలా నూనెలో పసుపు వేసుకోవడం వల్ల నూనెకైతే పసుపు పట్టేస్తుంది. మనకి రైస్ ఎంతున్నా సరే ఈ పసుపుతోటి సరిపోతుంది. పసుపు ఇలా నూనెలో వేయడం వల్ల పసుపు స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. చాలామంది అయితే పసుపుని రైస్‌లో కలిపేస్తారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా వీటితో పాటు పసుపు కూడా దీంట్లో కలిసిపోయింది. నాకు కావాలనుకున్న టేస్ట్ కోసం నేనైతే సాల్ట్‌ని యాడ్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్నైతే కొద్దిసేపు ఇలా కలుపుకొని కొంచెం ఫ్రైలాగా అయ్యేలాగా చూసుకోవాలి. ఎలాగో మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి మనకి ఆ మామిడికాయ పులిహోర టేస్ట్ అయితే వచ్చేస్తుంది. చాలా డిఫరెంట్‌గా ఇలా అయితే చాలా బావుంటుంది. తెలియని వాళ్ళైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంక నేను ముందుగా రైస్‌లోకైతే ఇవి సెపరేట్‌గా ఏసేసాను కాబట్టి, అవైతే కొంచెం క్రంచీగా అయితే మంచిగా టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడైతే ఈ గుంట చేసిన రైస్‌లోకైతే ఈ పోపునైతే ఏసేస్తున్నాను. మామిడికాయ తురుము ఇవన్నీ దీంట్లో అయితే వేసేసి, అలా కింద నుంచి పైకి ఇలా కలిపేస్తున్నాను. ఇదైతే మొత్తం కలిసిపోతది. అసలు చేతులు పెట్టకుండా మనకి కావాలనుకున్నట్టు మనం స్పూన్‌తోనే కలిపేసుకోవచ్చు. రైస్‌ని కొంచెం తక్కువ వాటరేసి ఉడికిస్తే ఇలా పొడిగా అయితే వస్తుంది. అలా పొడిగా రైస్ రావాలి అంటే రైస్‌లో కొంచెం ఉడుకుతున్నప్పుడు లాస్ట్‌లో 2 నిమ్మ చుక్కల రసం ఏస్తే అలా వేయడం వల్ల రైస్ అయితే పొడిగా అయితే వస్తుంది. ఇంకా నేను ఇవన్నీ కలిపేసిన తర్వాత చూడండి రైస్ ఎంత
మనం చేత్తో కలిపే పని లేకుండా స్పూన్‌తోని ఇలా పొడి పొడిగా రైస్‌నైతే కలిపేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ మామిడికాయ పులిహోర మనకైతే కొన్ని గంటల వరకైతే నిలవుంటుంది. అండ్ శ్రీరామనవమి స్పెషల్ ఏంటో తెలుసు కదా! అందరి ఇంట్లో చేసుకునే పానకం. నేనైతే మా ఇంట్లో చాలా సింపుల్‌గా అయితే పానకం రెడీ చేసేస్తున్నాను. రోట్లోనైతే కొన్ని మిరియాలైతే తీసుకొని దంచేస్తున్నాను. నాకు కావాలనుకున్న ఘాటుకి తగ్గ మిరియాలని నేనైతే పౌడర్ చేసేసుకుంటున్నాను. మిక్సీలో మిరియాలు వేయడం వల్ల అదైతే పౌడర్‌గా అయితే అయిపోతుంది. సో, మనమైతే ఇలా రోట్లో దంచడం వల్ల ఇలా అయితే ఘాటుగా వస్తుంది. ఇంకా ఈ పౌడర్‌నైతే ఇప్పుడైతే కొంచెం ఘాటు కోసం మిరియాలు, టేస్ట్ కోసం యాలకులైతే తీసుకున్నాను. ఇంకా ఈ యాలకులను కూడా నేను కచ్చాపిచ్చా అయితే దంచేస్తున్నాను. ఇది నెక్స్ట్ వచ్చేసి తాటి బెల్లం. బెల్లంలో కూడా చాలా రకాలుంటాయి. నేనైతే మా ఇంట్లోకి పానకంలోకి అయితే తాటి బెల్లం అయితే తీసుకున్నాను. తాటి బెల్లాన్ని కూడా ఇలా రోట్లో కచ్చాపిచ్చా అయితే దంచేసుకుంటున్నాను. శ్రీరామనవమి అంటే అందరికీ స్పెషల్ పానకం అండ్ పులిహోర. ముందుగా అయితే నార్మల్ బెల్లం ఒక టేస్ట్ ఉంటుంది. తాటి బెల్లం ఇంకొక టేస్ట్. నేనైతే మట్టి కుండకి ఇలా బొట్టులు పెట్టేసుకొని కంకణం అయితే కట్టేసేసాను. ఈ కుండలోకి మాకు కావాల్సినన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇంకా నేను దంచి పెట్టుకున్న తాటి బెల్లాన్నయితే ఈ వాటర్‌లో కలిపేస్తున్నాను. బెల్లం ఇలా దంచడం వల్ల త్వరగా అయితే వాటర్‌లో కరిగిపోయింది. ఇంక నేనైతే యాలకుల పౌడరు అండ్ మిరియాల పౌడర్ అయితే కలిపేస్తున్నాను. ఇలా బెల్లమైతే కరిగిపోయింది. నాకైతే త్వరగా నేను దంచడం వల్ల బెల్లం త్వరగా కరిగిపోయింది ఈ వాటర్‌లోకి. ఇంకా యాలకుల పౌడరు అండ్ మిరియాల పౌడర్ అయితే ఏసేసాను ఇప్పుడు. నాకైతే మిరియాలు ఘాటు కోసం అండ్ యాలకులైతే టేస్ట్ కోసం తీసేసుకున్నాను. ఇవి కూడా మనం మంచిగా అయితే కలిపేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పానకం టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నా. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయింది అనిపిచ్చింది. ఇంక నేను మా ఇంట్లో వాళ్ళకైతే పానకం పోయడానికి రెడీ అయిపోయాను. ఇంక మా వాళ్ళు కూడా పానకం తాగేసి చాలా బావుంది అన్నారు. మళ్ళీ మనం ఇలాంటి పానకం మళ్ళీ శ్రీరామనవమికే చేసుకుంటాం. మా చిన్నప్పుడైతే రోడ్ల పైన ఈ పానకం కోసం ముందు వెళ్ళిపోయి అలా కూర్చునేవాళ్ళం. ఇప్పుడైతే పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ఎవరింట్లో అయితే వాళ్ళే చేసుకున్నాం. ఇంక టెంపుల్‌కి వెళ్ళేసి ఇంటికొచ్చేసి పూజ చేసుకొని ఇలా ఇంట్లోనే పానకం అండ్ పులిహోర. మీరు మీ శ్రీరామనవమికి ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. పానకం, పులిహోర శ్రీరామనవమి స్పెషల్. మా ఇంట్లోనైతే నేనైతే సింపుల్‌గా మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపించేసాను కదా! చెప్పాను గదా! మామిడికాయ పులిహోరలోనే కాదు అన్ని కూరల్లో కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇలా అండ్ నేను ఈ శారీని అండ్ ఈ బ్లౌజ్‌ని ఎక్కడ డిజైన్ చేయించానంటే మన వీజీఆర్ ఫ్యాషన్ బొటిక్‌లో. బ్లౌజ్ వచ్చేసి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ తోటైతే డిజైన్ చేయించేసుకున్నాను. నాకైతే శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో బ్లౌజ్‌కి సేమ్ డిజైన్ అయితే చేయించేసుకున్నాను. ఇంకా ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా అంటే చాలా బావుంది. ఈ ఫెస్టివల్‌కైతే నేను ఇలా స్టైల్ చేశాను. నా కలర్ కాంబినేషన్ అండ్ నా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో